జంట నగరాల్లో అతి భారీ వర్షాలకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమలని అడిగి తెలుసుకుందాం. తిరుమల చెప్పండి, అసలు ముందుగా ఈ వర్షాలకు హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? అర్ధరాత్రి నుండి హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి వాన బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. 5 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఈ వర్షం కురిసిందని చెప్తున్నారు. రోడ్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి, ఎటు చూసినా కూడా నీళ్లే. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన పరిస్థితి. దీంతో చాలా కాలనీ వాసులందరూ కూడా రాత్రంతా మేల్కొనున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి రాత్రంతా భారీ వర్షం కురవడంతో ప్రొద్దునకి అంటే ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా నీళ్లు రోడ్ల మీద నిలిచి నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రయాణికులు ఎవరు కూడా ఇళ్లలోంచి బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు సూచనలు కూడా చేశారు. అతి భారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే సమాచారం కూడా ఉంది. అయితే ఈ భారీ వర్షాలకి హైదరాబాద్లో వాన బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమలని అడిగి తెలుసుకుందాం. తిరుమల చెప్పండి, కొంచెం వర్షం వస్తేనే హైదరాబాద్ రోడ్లన్నీ అతలాకుతలం అవుతాయి. సో ఇది భారీ వర్షం, 5 ఏళ్లలో ఎప్పుడూ లేని వర్షం అని చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? గౌతమి, ఏదైతే నిన్న ఈరోజు తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనటువంటి వర్షం మోస్తారు అతి భారీగా హైదరాబాద్ లో గురించిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా జూబ్లీ నుంచి బంజారాహిల్స్, మెహదీపట్నం, కుకట్పల్లి, బాలానగర్, కుద్దులపూర్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 12 సెంటీమీటర్ల మేర వర్షపాతం పడినట్టుగా ఇప్పటివరకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా సురారాం కాలనీలో, ఏదైతే బాలానగర్ సమీపంలో ఉన్నటువంటి సురారాం కాలనీలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోకి ఒక్కసారిగా బస్తీ లోపలికి నీళ్లు రావడం, దాదాపు నడుముల లోతు మేర నీళ్లు ఇళ్లలోకి చేరడంతో ఇళ్లలో ఉన్నటువంటి వారు దిక్కు అంటూ ప్రాణాలకు బయటకు పరుగులు తీసే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అన్ని కాలనీల్లో కూడా ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతిసారి వర్షం పడ్డ ప్రతిసారి జిహెచ్ఎంసీ అధికారులు దానికి శాశ్వత పరిష్కారం చూపించకపోవడం వల్లనే ఈ సమస్య ప్రతిసారి ఉత్పన్నమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కూడా భారీగానే ఈ ఆస్తి నష్టం అనేది సంబంధించి ఉండొచ్చు అని ఒక అంచనాకు దాకా రావడం జరుగుతుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే నగరంలోని ప్రజలకు బయటకు వెళ్ళాలి, లేకపోతే బయటకు రావాలి ఒక స్పష్టమైన జరిగింది. ఎందుకంటే నగరంలో రైట్ తిరుమల, థ్యాంక్ యూ. మొత్తానికి జంట నగరాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి వాన బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు నీట మునిగిన పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కాలనీల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్ ద్వారా. రాత్రంతా మెల్కొని ఉండి నీళ్లను బయటకు తోడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్లో ఈ 5 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షాన్ని మనం నిన్నటి రాత్రి చూసాము. అధికారులు కూడా ఇప్పటికే హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తున్నారు. మరో 2 గంటల వరకు కూడా బయటకు ఎవరు రావద్దని, బయటకు వస్తే అనేక ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంటుందని కూడా చెబుతున్నారు. 5 ఏళ్లలో లేని వర్షం అంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయిలో వర్షం పడుతుంది అనేది. హైదరాబాద్లో చాలా ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి. రాత్రంతా కూడా వర్షం భారీ వర్షంగానే కురుస్తూనే ఉంది. దీంతో ఇప్పటికి కూడా రోడ్లన్నీ ఎటు చూసినా గుంతలతో కనిపిస్తున్నాయి. సాధారణంగా హైదరాబాద్లో కొంచెం వానకే రోడ్లన్నీ కూడా పాడైపోతున్నట్టు కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వాన బీభత్సానికి రోడ్లన్నీ అతలాకుతలమైన పరిస్థితి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి. జంట నగరాల్లో అతి భారీ వర్షాలకు నిజాంపేట్ చెరువు కూడా గండిపడింది. దీంతో మరికొన్ని చెరువులకు కూడా గండ్లు పడినట్లుగా తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్ చెప్పండి, ఈ చెరువులకు గండ్లు పడడం అలాగే రోడ్లకు సంబంధించిన పరిస్థితి ఏంటి? భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 16.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు చెరువులకు కూడా గండ్లు పడడం జరిగింది. నిజాం సాగర్ చెరువు, సూర్యానగర్ లోని మోత్కులకుంట చెరువుకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమైపోయాయి. చిక్కడపల్లి, నాలకుంట ప్రాంతాల్లో నాలాలు పూర్తిగా
ప్రమాద స్థాయిలో పొంగిపోలుతున్నాయి. అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలను ఖాళీ చేయాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, వెంటనే ఖాళీ చేయాలని చెప్పి జిహెచ్ఎంసీ నుంచి ఆదేశాలు జారీ చేశారు. అయితే వర్షాకాల అత్యవసర సిబ్బంది వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను ఎప్పటికప్పుడు గుర్తించి క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత కారణంగా ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క బృందం కూడా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తం 150 డివిజన్లు ఉండగా 119 సిబ్బంది మాత్రమే ఉండడం, 119 టీంలు మాత్రమే ఉండడంతో ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క అత్యవసర బృందం కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి గౌతమి. అదేవిధంగా భారీ వర్షానికి మొత్తం నగరం మొత్తం అతలాకుతలమైందని చెప్పవచ్చు. సూరారం, జీడిమెట్ల, సుభాష్ నగర్, ఆల్విన్ కాలనీ ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఇళ్లలోకి వరద నీరు మొత్తం వచ్చి చేరడంతో ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రి నిద్ర కూడా పోలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోని వస్తువులన్నీ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. రోడ్లన్నీ పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. మోకాల లోతు వరకు కూడా నీళ్లున్నాయి. వాహనాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఉంది గౌతమి. హైదరాబాద్ మొత్తం ఈ వర్షానికి, రాత్రి కురిసిన వర్షానికి అతలాకుతలమైందని చెప్పవచ్చు గౌతమి. రోడ్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు కనిపిస్తూ ఉంటాయి. రోడ్లన్నీ కూడా చాలా చెల్లాచెదురుగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడికక్కడ ఈ గుంతలతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుందా? ఇంత భారీ వర్షం కాబట్టి ప్రయాణికులు ఏమంటున్నారు? భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయిపోయాయి. గుంతలు ఇక రోడ్లు పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో పూర్తిగా రోడ్లన్నీ గతుకులమయంగా మారాయి. వర్షం కారణంగా, భారీ వర్షం కారణంగా 55,000 చదరపు కిలోమీటర్ల మేరకు మొత్తం రోడ్లన్నీ దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ భారీ వర్షానికి మరింతగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. పూర్తిగా గతుకులమయంగా మారింది. ఈ రోడ్లు మరమ్మతు చేయాలంటే వర్షాకాలం తర్వాతనే, ఈ 2-3 వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాతనే రోడ్లు మరమ్మతు పనులు ప్రారంభిస్తామని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అయితే రోడ్లలో నాణ్యత లేకపోవడం కారణంగానే తరచూ రోడ్లు దెబ్బతింటున్నాయని చెప్పి కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. గౌతమ్, శిథిలావస్థకు చేరుకున్న పురాతన భవనాల్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయమని ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సూచించారని చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? జిహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 800కు పైగా పురాతన భవనాలు గుర్తించడం జరిగింది. వాటిలో కేవలం 200కు పైగా మాత్రమే భవనాల నుంచి ఖాళీ చేయడం జరిగింది. అయితే వారి ప్రజలను ఒప్పించి ఆ భవనాల నుంచి ఖాళీ చేయడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళకు ఆల్టర్నేట్ లేకపోవడం కారణంగా పురాతన భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల నుంచి వాళ్ళు ఖాళీ చేయలేకపోతున్నారు. దీంతో అధికారులు కూడా వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వారు ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మాకు ప్రత్యామ్నాయం లేదు, ఇక్కడే ఉంటామని చెప్పడంతో వాళ్ళు ఎక్కడ ఆల్టర్నేట్ చూపించలేక శిథిలావస్థలో భవనాల్లో ఉంటున్నారు. మరో 500 నుంచి 600 కుటుంబాలు కూడా అదే శిథిలావస్థలో భవనాలు ఉంటాయి. వారిని వెంటనే సురక్షిత ప్రాంతాల్లోకి తరలించే ప్రయత్నం, వారిని ఒప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎక్కడికక్కడ సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, ఈ జోన్ల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించి వారిని వేరే ప్రత్యామ్నాయ మార్గాల్లో తొలగించేందుకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేస్తున్నారు. గౌతమి, థ్యాంక్ యూ విక్రమ్. ఉపరితల ఆవర్తనం కారణంగా రాత్రి నుంచి పొద్దుపోయే వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రామచంద్రపురంలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. షాపూర్ నగర్లో 2.3, మాదాపూర్లో 2.1 వర్షపాతం నమోదైంది. వీటితో పాటు కోటి, ఆబిద్స్, నాంపల్లి, లగ్డి కపుల్, పంజగుట్ట, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సెంటీమీటర్ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలాశయాలుగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గజాలు ఇది
తెలుగు తల్లి నగర్. మాదేమో ఇట్లా ఉంది చూడు, ఇక డ్యూటీలో నుండి వచ్చినాం 10 గంటల వరకు ఇట్లా వర్షం నీళ్ళు చాలా వచ్చేసినాయి ఒకటేసారి. పిల్లలు ఏమో పడుకొని ఉంటే ఇంకా మేము ఒక్కొక్కసారి తెలియక తాళం వేసుకొని పోతాం. ఇద్దరం పోతాం. ఒకసారి మా ఆయన వెళ్ళిపోతాడు, నేనేమో బీ షిఫ్ట్కి. వచ్చే వరకు 11 గంటలు అట్లని కొట్టుకుపోతాయి. చాలా ఎవ్వరు పట్టించుకోరు. ఇక్కడ అయితే ఏం లేదు. ఇక్కడ అసలు చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పొద్దునేమో అది పోతుంది ఇది పోతుంది అని వచ్చేస్తారు, పెయింట్లు అది ఇది అనుకొని. మేము కూడా రెంట్లు అక్కుంటాం, అన్ని ఇబ్బందులలో ఉన్నాం. అసలుకి చాలా వచ్చేసినాయి. ఏం లేదు, అన్ని గిన్నెలు కూడా కొట్టుకుపోయినాయి ఇప్పుడు వర్షానికి. చినుకు పడితే చాలు భాగ్యనగరం కాస్త బురద నగరంగా మారిపోతుంది. రాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలతో పాటు నగర నడిబొడ్డున ఉన్న కాలనీలు కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, అమీర్పేట్, జూబ్లీ హిల్స్తో పాటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. బస్తీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు.